దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు మరి బిడ్డలను దయచేసినప్పుడు బిడ్డలు మిమ్మల్ని తల్లి అని గౌరవించి తండ్రి పిలవడం జరుగుతుంది. మనం దేవుడిని ఏ విధంగా తండ్రి అని పిలుస్తున్నాం. మరి పాత నిబంధనలో మరి ఎవరు కూడా యూదులు ఎవరు కూడా దేవుడిని తండ్రి అని పిలవడానికి సాక్షి 50 దేవుడిని కనీసం దేవుడి పేరు పలకడానికి ఉచ్చారించడానికి కూడా వారు సాహసించలేదు. వారు అది చాలా పాపం. దేవుని నామాన్ని మనం పలకకూడదు అనేటువంటి మరి జీవితంలో అనేటువంటి వాళ్ళు ఆ సత్యంలో వారి జీవితాన్ని జీవించారు. కానీ క్రీస్తు ప్రభు దేవుడిని ఆయన యొక్క ప్రేమను తెలియజేస్తూ దేవుడు మనందరికీ తండ్రిని ఆయన తెలియపరుస్తాడు. దేవుడు ఏ విధంగా మనకు తండ్రి అవుతున్నాడంటే మనం పొందుతున్నటువంటి జ్ఞానస్నానం ద్వారా జ్ఞానస్నానంలో నిజమైనటువంటి సృష్టికర్తలు మనము స్వీకరించి ఆయన యొక్క విశ్వాసం నుంచి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి మరి దేవుడిని తండ్రి అని తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించడం వల్ల మీ యొక్క దాంపత్య జీవితాన్ని మీ రక్తం పంచినట్టున్న బిడ్డలు మిమ్మల్ని తల్లి తండ్రి అని సంబోధిస్తున్నారో క్రీస్తు ప్రభు కూడా మనందరి కోసం ఆ కల్వరిలో ఆ రక్తం చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని దేవునికి ప్రియమైన బిడ్డలుగా చేస్తున్నాడు. ఆయన నామంలో పొందుతున్నటువంటి జ్ఞానస్నానం ద్వారానే మనము దేవుని తండ్రిగా తెలుస్తున్నాము.